హాయ్ అండి. వెల్కమ్ టు బుజ్జి బాక్స్. ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను మార్నింగే పని అయితే స్టార్ట్ చేసేసానండి. పిల్లల స్కూల్ ఉంది ఈరోజు. అందుకని మార్నింగ్ లేచి నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకొని, ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. కానీ వర్షం అయితే పడుతుందండి. వర్షం చాలా ఎక్కువ పడుతుంది. ఇంక సర్లే పిల్లల్ని స్కూల్‌కి మానిపిచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళనైతే లీవ్ లెటర్ ఇచ్చేయమన్నాననమాట. ఆ లీవ్ లెటర్ ఎలా ఇస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తారు. మా వాళ్ళైతే బైసికిల్‌లో ఎళ్తారు కాబట్టి వర్షం గురించి ఆగిపోయారు. కొంతమంది వ్యాన్‌లో ఎళ్తారు. వ్యాన్‌లో వెళ్ళే వాళ్ళకైతే లీవ్ లెటర్ వాళ్ళు వాట్సాప్‌లో సెండ్ చేస్తారనమాట. దాని ద్వారా ఇంకా వాళ్ళు స్కూల్లో ఇచ్చేస్తారు. సబ్మిట్ చేస్తారు. ఈరోజు మా పిల్లలిద్దరూ రారని చెప్పేసి. అదనమాట. ఇక్కడేంటంటే పిల్లలు వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడే వాటర్ అయితే ఆగిపోయినాయండి. అందుకని నేను లాస్ట్ రూమ్‌లో ఉంటామండి మేమైతే. అందుకని అక్కడికి వెళ్ళాననమాట. మోటరు ఎక్కడో చివరలో ఉంటది. లాస్ట్ రూమ్ దగ్గర ఫస్ట్ రూమ్ దగ్గర ఉంటుందనమాట. అక్కడ మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి నేను వెళ్ళాననమాట ఇక్కడ. ఇక్కడనైతే వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. గిన్నెలయి కడుగుతున్నాను నేను. మా పిల్లలింకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. వాళ్ళ కోసం టిఫిన్ అది చేసి పెట్టాలి. అదనమాట. మార్నింగ్ లేవడమే వర్క్ అయితే ఆడవాళ్ళకి సర్వసాధారణం గదా! ఏది తప్పించుకున్నా ఈ వర్క్ అయితే తప్పించుకోలేమనమాట. అసలు ఆడవాళ్ళు వర్క్ అనేది తప్పించుకోవడం అనేది ఎప్పటికీ సాధ్యం అవ్వదు. కేవలం మన పుట్టింటికెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం రెస్ట్ తీసుకోగలుగుతాం అనమాట. అది మన స్వాతంత్రం అది. ఫ్రీడమ్. ఇంకా దాన్ని ఇంకెవరు ఏమి అనటానికి సరిపోరనమాట. ఇక్కడ నేను ఫ్రిడ్జ్‌లోంచి పాలు తీసుకొచ్చి ఇంకా కాఫీ పెట్టుకుందాం అని నేను తీశానండి. పిల్లలకి ఆల్రెడీ నేను ఇద్దరికీ పాలిచ్చేసాను వాళ్ళకి. కాఫీలు, టీలు పిల్లలకి ఇవ్వను. ఎప్పుడైనా తాగుతారు. అది కూడా కాఫీ కొంచెం లైట్‌గా కలిపిస్తే తాగుతారు. టీలు, కాఫీలు అలవాటు చేయలేదు. అలవాటు కూడా మంచిది కాదు గదా! నేను కాఫీ తాగితే కొంచెం నీరసం తగ్గుతది నాకు. ఆ తర్వాత మిగిలిన వర్క్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి కాఫీ పెట్టుకున్నాననమాట. ఈరోజు స్కూల్‌కెళ్ళట్లేదు గదా! అందుకని చెప్పేసి అక్కడ మా వాళ్ళిద్దరికీ స్టార్ట్ అయిందనమాట. ఇద్దరికి గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి మబ్బులు ఏ రకంగా వేసినాయో రూమంతా కూడా అసలు చీకటయిపోయింది. ఏదో రాత్రి అన్నట్టు అయిపోయిందనమాట అట్మాస్ఫియర్ అంతా. ఎందుకంటే బయట తీవ్రంగా మబ్బేసేసి వర్షం పడుతుంది. మార్నింగ్ లేచేటప్పటికి అసలు చాలా కొంచెం ఎండగానే ఉంది. కానీ క్లైమేటు చూస్తుండగానే మారిపోయిందనమాట. ఇంక నేను కూడా డోర్లు బంద్ చేశాను. ఎందుకంటే ఇంట్లోకి ఎలకలొస్తున్నాయి. ఇంకా చుట్టుప్రక్కలంతా కూడా పాములయి ఎక్కువండి. ఇక్కడ ఇదంతా కూడా జంగిల్ ఏరియా గదా! అడవి కదా! అందుకని చెప్పేసి పాములయి కూడా ఉంటాయి. నాకు అందుకని చాలా భయమనమాట. డోర్లయి లాక్ చేసేస్తాను. పిల్లలు అనుకోకుండా తీసేస్తారు. మళ్ళీ డోర్లయి వేయకుండా లోపలికెళ్ళిపోతూ ఉంటారు బెడ్‌రూమ్‌లోకి. నేనైతే చూసుకుంటానండి. నాకు చాలా భయము. ఇక్కడ నేను కాఫీ కలుపుకుంటున్నాను. కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. నేనసలు స్ట్రాంగ్‌గా తాగను. తలనొప్పి ఉంది నాకు. తలనొప్పొస్తూ ఉంటుంది. ఇంకా దానికి ఇంకా కాఫీ స్ట్రాంగ్‌గా తాగితే ఆ తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. ఇక్కడ పిల్లల కోసం అయితే నేను టిఫిను చేయడం స్టార్ట్ చేశానండి. పునుగులేస్తున్నాను. పునుగులు. అంటే ఇప్పుడు దోస బ్యాటర్ ఉంటది కదా! సేమ్ అలాగే ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మనం ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు ఇదేస్తాం గదా! రైస్ ఏస్తాం గదా! దోసలకైతే. దీనికైతే నేను 1 ½ ఏసానండి. ఎందుకంటే బాగా గట్టిగా వచ్చేస్తాయి రైస్ ఎక్కువైతే. అందుకని రైస్ కొంచెం తగ్గిచ్చి పెట్టుకున్నామంటే నానబెట్టేటప్పుడే ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు బియ్యమైనా పెట్టుకోవచ్చు. లేదంటే 1:30 అయినా పెట్టుకోవచ్చు. తర్వాత కావాలంటే మనం అంటే ఫస్ట్ రోజు నేను ఇలా పునుగుల కింద వేసి పెడతాను పిల్లలకి. సెకండ్ డే ఇంకా కొంచెం రైస్ ఫ్లోర్ ఉంటది కదా ఇంట్లో, వరిపిండి ఉంటుంది కదా! అది మిక్స్ చేసి ఇంకా గుంత పొంగనాలు గానీ, లేదంటే దోసలు గానీ అలా చేస్తూ ఉంటాననమాట. అందుకని కొంచెం పిండి అనేది మాత్రం ఎక్కువే చేసుకుంటాను. తక్కువేం చేయను. ఒక 4 రోజులు సరిపడా చేస్తూ ఉంటాననమాట.
టిఫిన్ అయితే అయిపోయిందండి. చేసేసాము. పిల్లలు తిన్నారనమాట. వాళ్ళకి నచ్చింది. ఇక్కడ నేను మధ్యాహ్నం లంచ్ కోసమని క్యాబేజీ కట్ చేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై చేద్దామని. అస్సలు ఇష్టం ఉండదండి క్యాబేజీ ఫ్రై అంటే. ఇంకా ఒక 4 డేస్ బ్యాక్ చేసిన మునగాకు పచ్చడైతే ఉంది నా దగ్గర. అది నేను షూట్ చేయలేదండి. ఈసారి ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు షూట్ చేసి ప్రాసెస్ ఏంటో పెడతాను. అందుకని చెప్పేసి కొద్దిగా మునగాకు పచ్చడేసుకొని ఇంకా క్యాబేజీతో అయితే భోంచేసేస్తున్నాము. క్యాబేజీ అయితే మా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ చాలా మంచిదంటారు కదా హెల్త్‌కి. క్యాన్సర్ తగ్గుతుంది అందులో. క్యాన్సర్‌కి తగ్గిచ్చే సంబంధించిన ఔషధం అది ఉందని చెప్పేసి అంటూ ఉంటారు కదా! అందుకని చెప్పేసి క్యాబేజీ కూడా తింటూ ఉంటాము. అది రేర్‌గా తింటామండి. ఎప్పుడు తినము. ఇలా తాలింపులా చేశాననమాట. కొంచెం పప్పులయ్యి ఏస్తే తాలింపు అది బావుంటుంది కదా! అని చెప్పేసి అదనమాట. మా పిల్లలైతే ఆల్రెడీ తినేసారండి. వాళ్ళు తినేసిన తర్వాతే నేను తింటున్నాను. ఇంకా ఇక్కడ భోజనం చేసేస్తున్నాననమాట. ఏదో మనకి నాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టమండి. మునగాకు పచ్చడి చేసుకున్నాను గదా! అందుకని క్యాబేజీ అది యావరేజ్‌గా ఉన్నా కూడా నేను ఆహ్, తినేయగలిగాననమాట. నాకు అంటే గోంగూర పచ్చడి, మునగాకు పచ్చడి ఇంకా ఇలా టమాటో పచ్చడి ఇలా చాలా రకాలు చేసుకుంటూ ఉంటాననమాట. పచ్చళ్ళంటే చాలా ఇష్టం నాకు. ఇక్కడ కాసేపటికి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వర్షం అయితే భయంకరంగా పడుతుందండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఇట్లాగే ఉంది పరిస్థితి. ఒక రేంజ్‌లో పడుతుంది వర్షం అయితే మామూలుగా కాదు. చాలా దారుణంగా పడుతుంది. అదనమాట. మా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారండి. అదిగో మా పిల్లలిద్దరు బైసికిల్స్ అక్కడే ఉన్నాయన్నమాట. నేను చెప్తున్నాను, "ఏంటో వర్షంలో తడుస్తున్నాయి కొంచెం వెనక్కి పెట్టుకోవాల్సిందని" చెప్పేసి. అక్కడ పైన షెడ్ ఉంది గానీ, షెడ్‌కి హోల్స్ అండి. ఆ హోల్స్ మూలన ఇంకా అక్కడున్న బైక్ గానీ, బైసికిల్స్ గానీ తడిసిపోతూ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఆన్‌లైన్‌లో ఏదో ఆర్డర్ పెట్టున్నారండి. ఫ్లిప్‌కార్ట్ పెట్టారో, అమెజాన్ పెట్టారో మరి తెలీదు. మీషో పెట్టారో. అదేదో తీసుకుంటున్నారనమాట. ఇక్కడ గోడలేం బాలేదండి. మేము ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఈ వాల్స్ అయితే అసలు దరిద్రంగా ఉన్నాయి. ఇంతకు ముందున్న వాళ్ళంతా కూడా చెండాలం చేసి పోయారండి. అది అందుకని వాల్ స్టిక్కర్స్ కొన్నారనమాట. మా వాళ్ళిద్దరూ అదే బుక్ చేశారు ఆన్‌లైన్‌లో. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మీరిచ్చే లైక్ ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. బాయ్.